కార్యకర్తలు ఇచ్చిన మనోధైర్యం చూపిన అభిమానమే తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా స్థానిక మారిస్పేటలోని కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నంతకాలం పార్టీ మనుగడకు ఎటువంటి ఢోకా ఉండదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులు చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. పిండేల వెంకటరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ముఖ్య ఉద్దేశం మనం ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ అయినా మన కష్ట సుఖాలు చెప్పు ప్రజలకి పేద ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఈ పార్టీ ఉన్నంత వరకు ఈ నాయకత్వం కొనసాగినంత వరకు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి అవనదంటూ ఏది లేదు, అది గుర్తుపెట్టుకోండి. అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. మనం అపవాదు పొందొద్దు. నేను ముఖ్యంగా చెప్తున్నాను, మిమ్మల్ని అన్నా నన్ను అన్నట్టే, నన్ను అన్నా మిమ్మల్ని అన్నట్టే. మనం ఎదుటి వారిని ఎవరిని కూడా విమర్శించడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటే 80% మంది. మనం ఎక్కడ కూడా గెలిచిన ఆనందంగా ఉండాలి. గెలిచేమో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ అందరి దయ వల్ల మరొకసారి నాకు ఇంకొక అవకాశం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మీలో ఉన్న సమర్థత వల్ల ఇది నా గొప్పతనంగా నేను భావించట్లా. మీ అందరూ నడిచినటువంటి నడత పార్టీకి వెన్నెముకగా ఉంటూ నాయకత్వాన్ని కాసుకొని మా నాయకుడు రాజయ్య అని చెప్పి మీ అందరూ ఎలుగెత్తి చాటడం వల్ల, ఎందుకంటే ఆ రోజున ఆయన ఎన్నికల సందర్భంలో ఆయన వచ్చినప్పుడు అందరి పేర్లు మాట్లాడుతూ ఉన్నా కూడా నా పేరు ఉచ్చరించేటప్పటికే మీ అందరి యొక్క స్పందన ఆయన గమనించాడు. అది ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలే. తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది. 1999లో ఇదే విధంగా తెనాలి పట్టణంలో మీటింగ్ పెడితే వేమూరు కూడా వచ్చి ఇక్కడికి జాయిన్ అవ్వమన్నారు. ఆ రోజు నేను వేమూరు నుంచి పోటీ చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఈ పార్టీ ఉన్నంత వరకు ఈ నాయకత్వం కొనసాగినంత వరకు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి అవనదంటూ ఏది లేదు.